లో ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ చేయొచ్చా? ఇక్కడ లో ఇన్వెస్ట్మెంట్ అనేది అండ్ ఇట్లా కొన్ని క్వశ్చన్స్ బిజినెస్ గురించి రిస్క్ లేని బిజినెస్ ఉంటుందా, కొన్ని బిజినెస్ రిలేటెడ్ డౌట్స్ అనేది కొంతమంది అడగడం జరిగింది. నేను దానికి సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా మీకు ఇంకేదన్నా రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ టు మీ. సో అంటే యూ కెన్ కాంటాక్ట్ టు మీ ఇన్ ద సెన్స్ మీరు కమెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను. If it is one line, I can able to give. If it is not, definitely you can attend for counseling. Okay, so that we can discuss and we can go further. సో బేసిక్గా ఏంటి అంటే ఒక బిజినెస్ ఎప్పుడైనా కానీ లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయొచ్చా? ఇక్కడ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సెన్స్ ఏంటి అంటే పర్సన్ బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనున్నా. లో ఇన్వెస్ట్మెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నా స్టార్టింగ్ డేస్లో. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో అయితే అప్పుడు ఓకే, అప్పుడు గురించి కూడా మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్ నా బిజినెస్ స్టార్టింగ్లో అయితే నా ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 మాత్రమే. ఓకే, ₹1,00,000 మాత్రమే. అది కూడా ఏంటి అంటే సో మ్యాక్బుక్ నేను కొన్నాను. 75-80 థౌసండ్ ఏమో అయింది మ్యాక్బుక్ ఎయిర్. సో ఇప్పుడు దాంట్లోనే వర్క్ చేస్తున్నాను, దాంట్లోనే వీడియోస్ చేసి నేను పంపిస్తా, టీమ్ ఎడిట్ చేసి అప్డేట్ చేస్తాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్. తర్వాత నా ఫ్రెండ్ కంపెనీ రిజిస్టర్ చేశాడు 10,000. అంటే నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అందువల్ల నాకు తక్కువకి కంపెనీ రిజిస్ట్రేషన్ జిఎస్టీ అన్ని అతను చూసుకున్నాడు. ప్రైవేట్ లిమిటెడ్ చేశాడు. ఇంకోటి ఏంటి అంటే నాకు సీఏ ఖర్చు కూడా లేదు వాస్తవానికి. సో అన్ని అసలు అంటే ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు నాకు కొంచెం కంపెనీస్ పెరిగాయి కాబట్టి నేను కొంత పేమెంట్ చేస్తున్నాను. అది కూడా మినిమల్ పేమెంటే తీసుకుంటాను నా దగ్గర. అయితే 80,000 అక్కడ, 75,000 ఒక 10,000, 85,000, 85,000, 15,000 అక్కడ ఇక్కడ ఖర్చు అయిపోయింది. సో ఓవరాల్గా ఏంటి అంటే నేను బిజినెస్ లో నా ఇన్వెస్ట్మెంట్ అంతకంటే ఎక్కువ పెట్టలేను. లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయొచ్చా అంటే అప్పుడు నేను ₹1,00,000 బిజినెస్ స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్పుడున్న సిచ్యువేషన్ కి నాకు అది ఓకే, మంచి నా బడ్జెట్ అదే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ఒక 50 lakhs, 40 lakhs. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 50 lakhs అనేది కొంత బిడ్ ఇన్వెస్ట్మెంట్. లో ఇన్వెస్ట్మెంట్ అంటే 25 to 30 lakhs అనేది లో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ 20 lakhs అనేది చాలా లో. అంటే ఇది పర్సన్ బట్టి డిపెండెంట్. నేనేం చెప్పదలుచుకున్నానంటే పర్సన్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లో ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ చేయొచ్చు అంటే లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్? సో అది మీరు కమెంట్ చేయండి. 5 లక్షల, 6 లక్షల, 2 లక్షల, 3 లక్షల. 2 లక్షలకి 3 లక్షలకి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అంటే స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏంటి అంటే పనోళ్ళు వర్కర్స్ ఎవరు లేకుండా అన్ని మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇనిషియల్ డేస్లో నేనేం చేసామండి, ₹1,00,000 లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఎడిటింగ్ నేనే చేసుకున్నా, ప్రమోషన్ నేనే చేసుకున్నా, కాల్స్ నేనే మాట్లాడేవాడిని, ఇంటరాక్షన్ నేనే తీసుకునేవాడిని. ఓకే, అండ్ వెబ్సైట్ నేనే క్రియేట్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మీ ఓన్. సో ఎందుకంటే అప్పుడు నాకు అంత బడ్జెట్ లేదు, నేను అన్ని పెట్టుకున్నాను. ఇప్పుడంటే నాకు డెఫినెట్లీ కొంచెం గ్రో అయ్యాం కాబట్టి డెఫినెట్లీ మనకు టీం అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇలా ఏంటి అంటే లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయొచ్చు అంటే ఎస్, లో ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ చేయొచ్చు. ఎలాంటి సినారియోలో అంటే ఈ అన్ని వర్క్స్ మీరే చేసుకోగలిగి ఉండాలి. ఓకే, అండ్ దెన్ రిస్క్ లేని బిజినెస్ ఉంటుంది. రిస్క్ లేని బిజినెస్ అనేది ఏది ఉండదు. ఏదైనా కానీ చాలా మంది అంటారు పేపర్ ప్లేట్స్ మా దగ్గర మిషన్ కొనండి, మీ దగ్గర 100% ప్రాబ్లం లేకుండా రిస్క్ లేకుండా మీరు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, మీది ఇంత అది వస్తుంది. రకరకాల బిజినెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మష్రూమ్ కల్టివేషన్ కానీ ఏదైనా చాలా ఉన్నాయి. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ, ఈ రకరకాల బిజినెస్ ఏదైతే ఉన్నాయో రిస్క్ లేని బిజినెస్, ఇదైతే మీకు రిస్క్ ఉండదు, ఇదైతే మీకు రిస్క్ ఉండదు. సో సేఫ్గా వెళ్ళిపోవచ్చు. బేసిక్ ఏంటి అంటే బిజినెస్ ఈజ్ రిస్క్ ఉంది. బిజినెస్ అనేది రిస్క్. బిజినెస్ లో రిస్క్ లేకుండా ఉండడం అంటే అది కాదు. ఎలా ఉంటుందంటే మనం ప్రాణం పెట్టి పని చేస్తే సక్సెస్ అవ్వడానికి ఇంకా టైం పట్టొచ్చు. అప్పుడు దాకా మనం ఓపిక్గా వెయిట్ చేసే పేషెన్సీ అండ్ కెపాసిటీ కూడా ఉండాలి. కెపాసిటీ ఫర్ ఫినాన్షియల్గా అంతవరకు తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. లాంగ్ రన్ లో ఎప్పుడైనా కానీ బిజినెస్ అనేది షార్ట్ టర్మ్ గోల్ కాదు. లాంగ్ రన్ లో మనకి ఏదన్నా దాంట్లో ఫ్రూట్స్ ఏమైనా వస్తాయి. ఓకే, సో షార్ట్ టర్మ్ లో ఎవరన్నా నాకు 2 months 3 months ప్రాఫిట్ రావాలి, నాకు రిస్క్ లేకుండా ఉండాలంటే అసలు మీకు రిస్క్ లేకుండా ఉండడం అంటే ఇక అసలు మీరు బిజినెస్ గురించి ఆలోచించద్దు అసలు. అండ్ దెన్ బిజినెస్ లో డౌట్స్ వస్తాయి. అలా జనరల్గా ఏంటి అంటే మనము జాబ్ లో అయినా కానీ లేకపోతే మన కెరీర్ మనం స్టార్ట్ చేయాలనుకున్న ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా లేకపోతే బిజినెస్ అయినా కానీ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఎవరికి ఉండే బిజీ వాళ్ళకు ఉంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకున్న టైమే చాలా క్యాలిక్యులేటెడ్ గా ఎస్టిమేషన్ వేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తారు. సో ఇంకొకరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది.
సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే మనకి మనం ఎప్పుడైనా కానీ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి. క్యాలిక్యులేటర్ రిస్క్ అంటే ఎంత ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మనము క్యాలిక్యులేటర్ రిస్క్ అంటే మనం ఎంత లాస్లో ఉన్నాం. స్టార్టింగ్లో డెఫినెట్లీ పెట్టగానే లాభం రాదు. ఓకే, మనం ఎంత డెబిట్లో మైనస్లో ఉన్నాం. ఓకే, ఇది నేను అంటే ఈ రిస్క్ నేను తీసుకోవచ్చా. ఎప్పుడైనా కానీ బిజినెస్లో రిస్క్ ఉంటుంది, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అది ఇంకొక పాయింట్. అండ్ నేను తర్వాత వచ్చేసి చాలా మంది ట్రెండ్కి తగ్గట్టు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. నేనేమంటున్నానంటే అంటే ఎన్ని స్టూడెంట్స్ అడిగే డౌట్స్ ఇంకా బిజినెస్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ట్రెండ్కి తగ్గట్టు బిజినెస్ చేద్దామంటే నేనేమంటున్నానంటే ట్రెండ్కి తగ్గట్టు బిజినెస్ ఓకే, ట్రెండ్కి తగ్గట్టు మార్కెటింగ్ ఉండాలంటాను. బిజినెస్ అనేది ట్రెండ్కి తగ్గట్టు ఉన్నా లేకపోయినా కొంచెం నడుస్తుంది, కానీ మార్కెటింగ్ మాత్రం ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి. ఇక్కడ మనం ఏంటి అంటే చాలా మంది ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఆఫ్లైన్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది అనేది మర్చిపోండి ఇనిషియల్గా. ఎందుకంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఈజ్ ఈజీ కంపారిటివ్లీ ఆఫ్లైన్ మార్కెటింగ్. డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు తక్కువ ఖర్చు అవుతాయి. సో ఇవి కొన్ని డౌట్స్ మన బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే అడిగిన వాళ్ళు. సో నేను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగండి. దానికి సంబంధించిన నేను వన్ వర్డ్ అయితే వన్ వర్డ్ రిప్లై ఇస్తాను. ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన ఇంకొక వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.